ఈరోజు వీడియో వచ్చేసి జియోపతిక్ లెన్స్ గురించి, ఇంట్లో ఉన్న న్యూట్రీ ఎనర్జీ, ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, ఇది కూడా మీ ఇంటికి రాకుండా ఆన్లైన్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది, ఎక్కడ ఏ సమస్య ఎక్కడ ప్రాబ్లం అనేది చెక్ చేయడానికి కూడా మేము ఆన్లైన్లో చెక్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే మీకు ఏమైనా ఆన్లైన్లో అపాయింట్మెంట్లు కావాలన్నా, ఆన్లైన్లో మీ ఇంట్లో చెక్ చేయించుకోవాలన్నా, ఆన్లైన్లో మీకు ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా కానీ, ఏదైనా మీ ఇంట్లో జియోపతిక్ లెన్స్ ఉన్నాయా లేవో చూసుకోవడానికి కూడా తెలుసుకోవడానికైనా సరే మీరు ఇంటి ప్లాన్ని ఈ విధంగా నాకు వాట్సాప్ చేస్తే ఆ ప్లాన్లో అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది క్లియర్గా మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకసారి వీళ్ళు పంపించారండి, వీళ్ళు వచ్చేసరికి వైజాగ్ నుంచి వచ్చింది ఈ ప్లాన్ వచ్చేసరికి. వీళ్ళు వచ్చేసరికి ఈ ఇంట్లో దోషాలు ఏమన్నా చెక్ చేద్దాం ఫస్ట్. ఇది బ్రహ్మస్థానంలో కూడా దోషం ఉంది. బ్రహ్మస్థానము ఇది బాగుండలేదు, ఎందుకంటే ఈ బ్రహ్మస్థానంలో వచ్చేసరికి వీళ్ళు మంచం వేశారంట, పెద్ద మంచం వేశారంట, అందువల్ల ఈ దోషం వచ్చింది. నేను క్లియర్గా అడిగాను నేను. కాబట్టి బ్రహ్మస్థానంలో వచ్చేసరికి వీరు పెద్ద మంచం అనేది ఈ విధంగా వేయటం వల్ల, ఈ విధంగా మంచం అనేది ఈ విధంగా వేయటం వల్ల దోషం వచ్చింది. ఇది ఒక దోషం ఉంది ఇంట్లో. బ్రహ్మస్థానమే దోషం వచ్చింది. బ్రహ్మస్థానమే దోషం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ఈస్ట్ వచ్చేసరికి ఈస్ట్ బాగానే ఉందండి వీళ్ళకి, ఈస్ట్లో ప్రాబ్లం లేదు. ఇంకొచ్చి ఆగ్నేయం కూడా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆగ్నేయం వచ్చేసరికి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లియర్గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షుగర్ పేషెంట్ వీళ్ళు. ఫైనాన్స్ లిక్విడ్ క్యాష్ కూడా చాలా ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఈ విధంగా, అందువల్ల ఆగ్నేయం కూడా ప్రాబ్లం ఉంది వీళ్ళకి. ఆ తర్వాత నైరుతి కూడా వీళ్ళకి ప్రాబ్లం ఉంది, ఎందుకంటే నైరుతిలో ఇక్కడ క్లియర్గా బాత్రూమ్ వచ్చింది, అది కూడా అటాచ్ బాత్రూమ్ వచ్చింది నైరుతిలో. చూడండి, ఇది బాత్రూము, దీని ఇంటికి ఆనించి కట్టారు ఇది. కాబట్టి ఇక్కడ కూడా నైరుతి కూడా ప్రాబ్లం ఉంది. ఇది కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. నైరుతిలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది వెస్ట్ అండి, ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇది బాగానే ఉంది. ఇది వాయుస్థానం కూడా ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఇది కూడా వాయుస్థానం వాళ్ళకి. నార్త్ కూడా అవకాశం లేవు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. బ్రహ్మస్థానం ప్రాబ్లమ్స్ అనేవి నార్త్ కూడా అవకాశం లేకుండా పోయింది వీళ్ళకి. ఈశాన్యంలో కొంతవరకు బెటర్గానే ఉంది. ఈ విధంగా ఉంది ఇంటికి వచ్చేసరికి ఈ విధంగా ఉండటం వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. అందుకని చెప్పేసి మన వీడియో తీసేసి వీళ్ళు క్లియర్గా పంపించారు. వాళ్ళ ఇంటి ప్లాన్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి, ఏ దోషాలు బాగున్నాయి అని చెప్పేసి. దాంతోపాటు జియోపతిక్ లెన్స్ కూడా చెక్ చేయమని అన్నారు. జియోపతిక్ లెన్స్ కూడా చెక్ చేశాను వీళ్ళకి. ఇప్పుడు జియోపతిక్ లెన్స్ చెక్ చేస్తున్నాను వీళ్ళకి. జియోపతిక్ లైన్ అనేది ఒకటి ఇక్కడ వచ్చిందండి వీళ్ళకి. ఇది ఈ విధంగా ఒకటి వచ్చింది వీళ్ళకి. ఈ విధంగా ఒక లైన్ వచ్చిందండి జియోపతిక్ లైన్. ఈ విధంగా ఒక లైన్ వచ్చిందండి ఓకే. ఈ విధంగా వీళ్ళకి జియోపతిక్ లైన్ 3 వచ్చినాయండి. ఈ 3 జియోపతిక్ లైన్స్ వచ్చినాయి. ఈ కార్నర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటి కలిపేసి ఈ విధంగా మనం రాడ్స్ అనేది వాడతాము వీళ్ళకి. జియోపతిక్ అటికిట్ కోసం మనం ఈ రాడ్స్ అనేది ఈ విధంగా వీళ్ళకి డిఫరెంట్గా వాడతాం మనం. ఇక్కడ ఈ రాడ్స్ అనేవి దీంట్లో కూడా వేరే ఉన్నాయండి. జియోపతిక్ రాడ్స్ వేరు, ఎనర్జీస్ రాడ్స్ వేరండి. ఎనర్జీస్ కాబట్టి వేరే ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి ఈ దోషాలతో పాటు కూడా ఇంకా జియోపతిక్ లైన్తో పాటు కూడా వాస్తు దోషాలు ఉండటం వల్ల ఈ రాడ్లు పెట్టేసి వాళ్ళ ఇంట్లో ఎనర్జీ అనేది బూస్ట్ చేయొచ్చండి. కాబట్టి వాళ్ళకి చెప్పాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా ఈ విధంగా మీకు దోషం ఉంది కాబట్టి ఈ రాడ్స్ వాడండి. ఈ రాడ్స్ వాడితే మీకు ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాను క్లియర్గా. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళ కోసం సపరేట్గా ఇంకొక రేట్ చేస్తున్నాను నేను.
వీళ్ళ కోసం ఇది వీళ్ళ కోసం ఇదండి ఇది ఇది వీళ్ళ కోసము మేము ఈ విధంగా బాక్స్లో పంపిస్తాము. ప్లస్ వాళ్ళ ఇంటి ప్లాన్ కూడా దీంట్లో పెట్టేస్తాం మేము. వాళ్ళ ఇంటి ప్లాన్ కూడా ఈ విధంగా పెట్టేయటం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ ప్లాన్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళ ప్లాన్లు ఇట్లా పెట్టేసినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు చూసేసినప్పుడు ఈస్ట్ నుంచి వచ్చింది కాబట్టి ఈ రాడ్ తీసుకొని వెంబటే ఈ విధంగా ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకోవడానికి ఈ విధంగా కూడా వీళ్ళకి ప్లేస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఈ విధంగా వీళ్ళు చెక్ చేసినవి కూడా వీళ్ళకి మనం అనేది పంపించేస్తాము. ఈ విధంగా వాళ్ళకి పంపించేస్తాము. ఈ విధంగా పెట్టేసి ప్యాక్ చేస్తాము. కాబట్టి ఎవరైనా సరే మీకు ఎవరైనా వాస్తు దోషాలు ఉన్నా కానీ అనిపించినా కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ ఏదైనా నిద్ర పట్టకపోవటం కానీ ఏదైనా సమస్యలుగా ఉన్నప్పుడు మీరు మీ ఇంటి ప్లాన్లో ఆన్లైన్లో నాకు వాట్సాప్ పంపించేస్తే నేను చెక్ చేసి అసలు మీ ఇంట్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేసి మీకు ఇష్టమైతేనే మీరు రాడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ క్రిస్టల్ రాడ్స్ అనేవి మీకు ఇష్టం లేకపోతే మినిమం ఛార్జీ నేను తీసుకుంటాను. మినిమం ఛార్జ్ అనేది చెక్ చేసినందుకు మినిమం ఛార్జ్ తీసుకుంటాను నేనండి. ఇక ఈ రాడ్స్ అనేవి మీ ఇష్టం, ఆప్షన్. మీరు నా దగ్గర తీసుకున్నా సరే, లేదా ఆన్లైన్లో తీసుకున్నా ఒకటే, లేదంటే అమెజాన్లో తీసుకున్నా సరే ఎక్కడైనా తీసుకోవచ్చు. నా దగ్గరే తీసుకోవాలని లేదు. ఈ విధంగా చెక్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చేది, మా ఇంట్లో ఈ దోషం ఉంది, జియోపతి క్లైన్స్ ఉండేవి, లేదంటే ఈశాన్య ఆగ్నేయ నైరుతి ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ దోషాలు ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రాడ్స్ వాడదామా వద్దనేది ఆప్షన్ మీకండి. అసలు ముందు బేసిక్ తెలుసుకోండి. ఎప్పుడు సఫర్ అవటం ఉండద్దు ఇంట్లో వచ్చేకి. ఎప్పుడు ఇబ్బంది పడతా ఉండే కన్నా కూడా మీ ఇంట్లో దోషాలు ఉన్నాయా లేవో అనేది క్లియర్గా ఏముంది మీ ప్లాన్ గీసి నాకు పంపించేస్తే నేను ఈ డౌజర్ ద్వారా మీకు ఒకసారి చెక్ చేసి పంపిస్తాను. ఈ చెక్ చేసినందుకు మినిమం ఫీజు తీసుకుంటానండి. కాబట్టి ఎవరైనా సరే మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమన్నా సరే నా వాట్సాప్లో పంపిస్తాను, లేదా ఫోన్ చేయండి. లేదా హౌస్ విజిటింగ్ కావాలన్నా కూడా మేము హౌస్ విజిటింగ్ వస్తామండి. ఎక్కడికైనా వస్తాం, ఏ రాష్ట్రమైనా వస్తాము. కంపల్సరీ వచ్చేసి మేము ఆటో కార్డులో మేము ప్లాన్ తీసుకుని ఇంటి ప్లాన్ ప్రకారం వాస్తు చక్రం వేసేసి చెక్ చేస్తాము. ఎవరికైనా కావాలంటే ఒకసారి మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.